హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూస్తున్నాం విజయవాడలోని సెయింట్ పీటర్ కేథడ్రల్ చర్చి దగ్గర మనము అయితే మన యొక్క ఈ యొక్క చర్చి ఎలా ఉందో దాని యొక్క అందాలు మన యొక్క ప్రాంగణం చూసినట్లయితే ఎంతో మనకి ఆహ్లాదంగా ఉండటం జరుగుతుంది. మనకి ఈ చర్చి తలకి మనకి ఇక్కడ యేసు ప్రభు స్టార్ట్ మనం చూస్తూ వస్తున్నాము. చర్చి తలకి మనకి ఎంతో ఈ యొక్క ప్లేస్ కానీ ఎంతో మనకి అందంగానూ ఉండటం జరిగింది. అలాగే ఇటు చూసినట్టయితే మనకి ఇటు యొక్క పూల చెట్లు కానీ ఎంతో అట్రాక్షన్గా మనకి ఇటు కనిపిస్తూ ఉంది. అలాగే మనకి ఇటు చూస్తూ ఉంటే ఈ యొక్క పైనుంచి మనకి ఆ యొక్క దేవుని యొక్క మాటలతో మనకి ఈ పైన ఎంతో బాగా మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క స్తంభాలు కూడా మనకి ఎంతో ఆకర్షణీయంగాను అందంగాను మనకి చూస్తూ ఉన్నాం. ఎంతో పొడవుగాను ఎంతో ఈ యొక్క చర్చిని నిర్మించడం మనకు జరిగింది. చూసారు, ఈ యొక్క చర్చి మనం చూడటానికి ఎంతో అందంగాను మరియు మనకి ఆకర్షణీయంగా చూస్తూ ఉన్నాం. అయితే మనకి ఇటు పక్క మనకి ఈ యొక్క చర్చిలో మనకి విజయవాడలోనే అతిపెద్ద చర్చిగా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి భక్తులు వచ్చిన వారి యొక్క కానుకలు ఈ యొక్క హుండీలో మనకి కానుకలు వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి సెయింట్ పీటర్ కేథడ్రల్ విజయవాడ అని బోర్డుతో ఇక్కడ ఉండటం జరుగుతుంది. చూసారు, అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క ఆకర్షణ విగ్రహం మనకి ఎంతో అందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి అబ్రాస్ మనకు వచ్చేసి ఈ కేథడ్రల్కి చర్చ్కి సంబంధించినటువంటి వారు మిస్టర్స్ అబ్రాస్ డి బటిస్టా డొమినిక్ గ్రాసిస్ అనేవారు ఇద్దరు ఇక్కడ మనకి ఉండటం జరుగుతుంది. అలాగే మనం ఇది ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేతలకి ఈ యొక్క తలుపులు మనకి ఎంతో అట్రాక్షన్, లోపల ఎంతో వ్యూ మనకి బాగుంటుంది జరుగుతుంది. అలాగే మనకి త్రాగడానికి మినరల్ వాటర్ సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. చూస్తానికి మనకి ఎంతో అందంగాను వాతావరణం కానీ ఇక్కడ వచ్చేసి దేవునికి భక్తులు ఆ యొక్క భక్తి శక్తులతో సేవించడానికి కానీ ఎంతో అందంగా ఈ యొక్క చర్చి ఉండడం జరిగింది. చూస్తున్నట్టు యొక్క దేవుని యొక్క పటాలు మనం ఇక్కడ చూడటం జరిగింది. యేసు ప్రభు వారు ఇక్కడ శిలువ కింద ఉండటం మన యొక్క పట్టణం చూస్తాం. చూస్తే మనం దేవుని యొక్క బలిపీఠం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతో ఇక్కడ దేవుని యొక్క ప్రార్థన చేయడానికి భక్తులు మనకి ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ యొక్క స్థలంలోనే ప్రార్థన చేయడం కానీ చేస్తూ ఉంటారు.
బయట ప్రదేశం కూడా మనకి ఎంతో అందంగా మనకు చూస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి మనకి బెరం తల్లివారి యొక్క పటాలు మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి భక్తులు ఇక్కడ మనకి ఇక్కడ సేవించుటకు కావాల్సిన అందమైన ప్రదేశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రదేశంలో దేవునికి భక్తి శ్రద్ధలతో భక్తులు పూజించడం జరుగుతుంది.